ప్రాచీన భారతదేశంలో ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చిన్న గ్రామానికి వచ్చారు. గ్రామ ప్రజలందరూ ఆయన బోధనలు వినేందుకు చెట్టు కింద చేరుకున్నారు. అక్కడ ప్రశాంతత నిండిపోయింది. గాలి కూడా నెమ్మదిగా వీచుతున్నట్లు అనిపించింది. బుద్ధుడు ధర్మం గురించి ఉపదేశం చేస్తుండగా ఒక వ్యక్తి కోపంతో అక్కడికి వచ్చాడు. అతనికి బుద్ధుని మాటలు నచ్చలేదు. అతడు బిగ్గరగా అరిచాడు, దూషించాడు, అసభ్యపదాలు మాట్లాడాడు. అక్కడున్నవారంతా భయపడ్డారు. కాని బుద్ధుడు మాత్రం కదలలేదు. ఆయన ముఖంలో అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. అతడు ఎంతగా అరిచినా బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత అలసిపోయిన ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతడు మళ్లీ వచ్చాడు. ఈసారి కోపంతో కాదు, పశ్చాత్తాపంతో. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు బుద్ధుడు మెల్లగా అడిగారు, ఎవరైనా మీకొక బహుమతిని ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు మీరు దానిని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది? శిష్యుడు చెప్పాడు, అది ఇచ్చిన వ్యక్తి దగ్గరే ఉంటుంది. బుద్ధుడు చిరునవ్వుతో అన్నారు, నిన్న అతడు నాకు కోపాన్ని బహుమతిగా ఇవ్వాలని చూశాడు. కాని నేను దాన్ని స్వీకరించలేదు. అందుకే ఆ కోపం అతని దగ్గరే మిగిలిపోయింది. మన జీవితంలో కూడా అలాగే. మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది. కోపాన్ని స్వీకరించకపోతే బాధ మనకు చేరదు. నీతి, శాంతి మనలోనే ఉంది.